నమస్తే, నా పేరు క్రాంతి. అందరికీ వ్యవసాయం అదే సాక్షి ఆశయం. వ్యవసాయ రంగ స్పెషల్ సాగుబడిలోకి స్వాగతం. సాగుబడి విశేషాలు, కథనాలు చూసే ముందు ఇప్పటి వరకున్న హెడ్లైన్స్ చూద్దాం. జల దిగ్బంధంలో నెల్లూరు, చిత్తూరు జిల్లాలు. వర్ష ప్రభావ ప్రాంతాల్లో సీఎం ఏరియల్ సర్వే. హోరాహోరీగా వరంగల్ ఉపపోరు. హోరెత్తుతున్న పార్టీల ప్రచారం. కేసీఆర్ చెప్పినవన్నీ అబద్ధాలే, ప్రజలే బుద్ధి చెప్తారు. సీఎం అనుచిత వ్యాఖ్యలకు జానా కౌంటర్. మార్కెట్లపై అమెరికా వడ్డీ రేట్ల ఎఫెక్ట్. నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు. ప్యారిస్ లో ముగిసిన ఉగ్ర ఆపరేషన్. 2 హతం, 7 అరెస్ట్. ఫ్రాన్స్కి తప్పిన మరో ముప్పు. మహిళపై నిఘాతో గుట్టు రట్టు. సంస్కృతి సంప్రదాయాలకు నెలవైన భారతదేశంలో నిరంతరం శుభకార్యాలు జరుగుతూనే ఉంటాయి. పూలు లేకపోతే వాటిని నిర్వహించలేం. పూజకు పనికొచ్చే పూలే కాదు, అలంకరణకు వినియోగించే పూల రకాలు ఎన్నెన్నో. అన్ని రకాల పూలను ఆయా సీజన్లకు అనుగుణంగా పండిస్తున్న రైతులు మార్కెట్ డిమాండ్ బట్టి లబ్ధి పొందుతూనే ఉన్నారు. రైతులను ఆదుకోవడానికి కొత్త రకం అలంకరణ పూలైన హెలికోనియాను పరిచయం చేస్తున్నారు వైఎస్ఆర్ జిల్లాలోని ఉద్యానవన విశ్వవిద్యాలయ పరిశోధనా కేంద్ర శాస్త్రవేత్తలు. ఇది వైఎస్ఆర్ జిల్లా రైల్వే కూడూరు మండలంలో నెలకొల్పిన ఉద్యాన పరిశోధనా స్థానం. డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయ పరిధిలో ఇది పనిచేస్తోంది. ఇక్కడి పరిశోధకులు ఈ మధ్య కాలంలో హెలికోనియా పూల రకాలపై పరిశోధన చేస్తూ వాటిని రైతులకు అందుబాటులోకి తేవడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం ఈ కేంద్రంలో 23 రకాల హెలికోనియా పూల రకాలు సాగవుతున్నాయి. ఈ రకాల్ని వీరు ఇతర ప్రాంతాల నుంచి తెప్పించి ఇక్కడి వాతావరణంలో ఎలా పండుతాయో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. వీటిని చిలక పుష్పాలని కూడా అంటారని శాస్త్రవేత్త మధుమతి అంటున్నారు. ఈ పూల మొక్కల ఆకులు అరటి ఆకుల వలె ఉంటాయి. మునగ, కొబ్బరి, అరటి పంటల్లో అంతర పంటలుగా వేసుకోవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. పూలని హెలికోనియా పూలు అంటారండి. వీటిని చిలక పుష్పాలని, అలాగే చిలక అరటిని అంటారు. ఈ మొక్కలు అరటి మొక్కలని లాగానే ఉంటాయి, ఆకులు గాని. అలాగే ప్రవర్ధనం కూడా ఇవి కూడా వేరు కొమ్ము నుంచి వచ్చే పక్క పిలకల నుంచి ఇవి ప్రవర్ధనం జరుగుతాయి. ముఖ్యంగా ఇవి ఈ మధ్య కాలంలో ఎక్కువ ప్రాచుర్యం పొందింది. ఎందుకంటే వీటిని మనము అంతర పంటలుగా అరటిలోను, తర్వాత కొబ్బరి, అలాగే ఆయిల్ పాము, అలాగే వక్క తోటల్లో పెంచుకోవచ్చు. వీటికి కొద్దిగా పాక్షికంగా నీడ ఉన్నట్లయితే వీటికి మంచి పూల నాణ్యత వచ్చే అవకాశం ఉంది. మేము ఇక్కడ అనంతరాజపేట పరిశోధనా స్థానంలో 23 రకాలని పెదవేగి పరిశోధనా స్థానం నుంచి, ఆయిల్ పామ్ పరిశోధనా స్థానం నుంచి, అదేవిధంగా తాడేపల్లిగూడెం దగ్గరలో ఉన్నటువంటి ఇటుకలపాడు నుంచి 23 రకాలని సేకరించి ఇక్కడ వేయడం జరిగింది. వీటిలో ముఖ్యంగా గోల్డెన్ టార్చ్ అనే రకము, అలాగే లేడీ డై అనే రకము, అలాగే హెలికోనియా ఆలన్ క్లార్ అనే రకము, ఇంకా లాటిస్ పత్తా అనే రకాలు ఉన్నాయి. ఇవి ముఖ్యంగా ఈ గోల్డెన్ టార్చ్ అనే రకము ఎక్కువగా ప్రాచుర్యం పొందింది. ఇవి తొందరగా పూతకు రావడము, అలాగే ఎక్కువ రోజులు తాజాగా ఉండడం వల్ల ఈ హెలికోనియా పూలకి ఎక్కువగా డిమాండ్ ఉన్నది. ముఖ్యంగా ఈ పూల పుష్ప అలంకరణలోను, అలాగే బొకేల తయారీలోనూ కూడా ఎక్కువగా వీటిని ఉపయోగిస్తుంటారు. సేంద్రియ కర్బన శాతం తగినంతగా ఉండే భూముల్లో వీటి మొక్కల్ని నాటుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఒకసారి నాటితే దాదాపు 10 సంవత్సరాల పాటు పంట చేతికొస్తూనే ఉంటుంది. పూల బొకేలకు, అలంకరణకు వీటిని విరివిగా ఉపయోగిస్తారు.
బెంగళూరు, చెన్నై లాంటి నగరాలకు వీటిని సరఫరా చేస్తూ వ్యాపారులు వీటి ద్వారా బాగానే సంపాదిస్తున్నారు. రైతులు కూడా పంట సాగుపైన కాకుండా వాటి మార్కెట్ పైన తగిన అవగాహనతో వీటిని పండిస్తే చక్కటి లాభాలు పొందగలరు. వీటి సాగు చేసుకోవడానికి నేలల విషయానికి వచ్చినట్లయితే అధికంగా సేంద్రియ కర్బనం ఉండే ప్రాంతాలు, అంటే ఎక్కువగా సారవంతంగా ఉండి ఎక్కువగా సేంద్రియ పదార్థం ఉండే భూముల్లో వీటిని పెంచుకోవచ్చు. పాక్షికంగా నీడ పడే చోటల్లో, అంటే ఇక్కడ మేము మునగలో కూడా అంతర పంటగా వేయడం జరిగింది. అలాగే అరటిలో కూడా మనం అంతర పంటగా వేసుకోవచ్చు. వీటిని ఒకసారి నాటినట్లయితే కొన్ని సంవత్సరాల వరకు ఉంటుంది. పక్క పిలకలు నుంచి మనకి పూలు వస్తూనే ఉంటాయి. వీటిని నాటేటప్పుడు ఏంటంటే మనము ఈ వేరు కొమ్ముని, అంటే రైజోమ్ కొమ్ము నుంచి తీసిన పక్క పిలకలను తీసి మనం పొలంలో నాటుకోవాల్సి ఉంటుంది. ఇక మొక్కల మధ్య దూరం గమనించినట్లయితే వరుసకి మధ్య 1 నుంచి 1.5 మీటర్ ఉంచుకోవాల్సి ఉంటుంది. ఇక మొక్కల మధ్య 3 నుంచి 4 అడుగులు ఉంచుకోవాల్సి ఉంటుంది. అంటే మనం చదరం మీటర్కి కనీసం 3 మొక్కలన్నా ఉన్నట్లయితే మనకి ఈ మొక్కల పెరుగుదలకి అనువుగా ఉంటుంది. మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఆయా జిల్లాల్లోని పలు వ్యవసాయ, ఉద్యానవన, పశుగణాభివృద్ధి పరిశోధనా కేంద్రాల్లో ఆయా వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా వేసే పంటలపైన పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. ఈ పరిశోధనల్ని రైతులకు ఉపయోగపడే పంటల్ని, విత్తనాల రకాల్ని ఎప్పటికప్పుడు రైతులకు అందుబాటులోకి తెచ్చి వారు సాగు చేయడానికి వీలుగా తగిన సమాచారం ఇచ్చే బాధ్యత తప్పకుండా వ్యవసాయ శాఖ అధికారులదే. ఆ దిశగా చిత్తశుద్ధితో ప్రయత్నాలు జరిగితే వ్యవసాయ రంగంలోని సంక్షోభం కొంతైనా తగ్గుముఖం పడుతుంది. అతను తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి సాధిస్తున్నారు. పాడితో పసిడి పంటలు పండించవచ్చని చెప్తున్నారు. అప్పులు చేయాల్సిన అవసరమే లేకుండా లాభాలు గడించవచ్చని నిరూపిస్తున్నారు. ఇంతకీ ఆ రైతు విజయ రహస్యమేంటో ఇప్పుడు చూద్దాం. దేశీయ ఆవులను పెంచుతూ సేంద్రియ వ్యవసాయం చేస్తున్న ఇతని పేరు కృష్ణ. ఊరు కర్నూలు జిల్లా కొసిగి మండలం కొలమానుపేట. 4 ఏళ్ల నుంచి సేంద్రియ వ్యవసాయం చేస్తూ లాభాల దిశగా సాగుతున్నాడు. కృష్ణ పెద్ద రైతే. 120 ఎకరాల్లో పంటను సాగు చేస్తున్నాడు. ఫెర్టిలైజర్స్ ఉపయోగించి చాలా ఏళ్లు సాగు చేశాడు. కొన్నిసార్లు పెట్టిన పెట్టుబడి కూడా రాలేదు. నష్టాల్లో కూరుకుపోయాడు. 2011లో సుభాష్ పాలేకర్ సేంద్రియ వ్యవసాయం గురించి తెలుసుకున్నాడు. సొంతంగా సేంద్రియ ఎరువులు ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకున్నాడు. ఎన్నో వ్యవసాయ క్షేత్రాలు తిరిగాడు. మరెన్నో పాఠాలు నేర్చుకున్నాడు. ఇప్పుడు తానే తోటి రైతులకు సేంద్రియ ఎరువులు ఎలా తయారు చేసుకోవాలో వివరిస్తున్నాడు. ఈ ప్రకృతి వ్యవసాయానికి ముఖ్యంగా కావాల్సింది నాటావులు. నేను ఇప్పుడు నాకు 120 ఎకరాల్లో ఈ వ్యవసాయం చేస్తున్నందుకు నాకు 30 నాటావులు పెంచుతున్నాము. ఈ నాటావుల నుంచి వచ్చిన గోమూత్రము, ఆవు పేడతోనే మేము ఈ వ్యవసాయాన్ని కొనసాగిస్తున్నాం. ఈ ఆవులు లేని ముందు పాడి పంట అంటారు కదా, పాడి ఉంటేనే రైతుకి తర్వాత పంట వచ్చేది. అందుకని ఇంతకుముందు ఇప్పుడు పాడి లేకుండా రసాయనిక ఎరువులను విపరీతంగా వాడి భూసారం అంతా తగ్గిపోతూ వస్తుంది. కాబట్టి ఆ భూసారాన్ని, అంటే భూమిలో ఉండే సేంద్రియ కర్బనాన్ని బాగా పెంచుకోవాలంటే ఆవు పేడ, ఆవు మూత్రం చాలా ఉపయోగపడతాయి. అలాగే భూమిలో ఉండే సూక్ష్మజీవులు, మనకు మేలు చేసే సూక్ష్మజీవులు బాగా అభివృద్ధి చెందాలంటే ఎక్కువగా ఆవు పేడ, ఆవు మూత్రాన్ని వాడితే మన భూమిలో సూక్ష్మజీవులు బాగా అభివృద్ధి చెంది మన పంటలు బాగా పండడానికి అవకాశం ఉంది. కాబట్టి ఆవులను పెంచుకోవడం అనేది చాలా ముందు, నాటావులను పెంచుకోవడం రైతు యొక్క ముఖ్యమైన పని అండి. తప్పకుండా ఈ నాటావులను పెంచుకోవాలి. నాటావుల నుంచి వచ్చే మూత్రాన్ని, పేడని వినియోగించుకుంటూ మంచి పంటలు పండించవచ్చు. ఇది మామూలుగా ఇక్కడ కిందంతా సిమెంట్తో చేసామండి. దీన్ని డైరెక్ట్గా రాత్రి అంతా పశువులు ఇక్కడ కట్టేసినప్పుడు వచ్చిన యూరిన్ ఇక్కడ ఛాంబర్లో కలెక్ట్ అవుతుంది. దాన్ని తీసి మళ్ళీ డ్రమ్ముల్లో వాడతాం. ఆవు మూత్రము ఎంత నిలవ ఉంటే, ఎంత పాతదైతే అంత ఉత్తమంగా పనిచేస్తుంది. ఆవు పేడ మాత్రం ఎంత ఫ్రెష్గా ఉంటే అంత బాగా పనిచేస్తుంది. అంటే ఎప్పుడు ఆవు పేడ ఎప్పుడు వేసిన పేడని అప్పుడు వాడడం, అంటే 2 రోజులు, మినిమం 2 రోజుల్లోపే మనం వాడుకోవాలి. ఆవు మూత్రం మాత్రం 2 సంవత్సరాలైనా కూడా ఏమి ఇబ్బంది లేదు. ఘన జీవామృతం తయారీలో 10 కేజీల ఆవు పేడ, 1 కేజీ బెల్లం, 1 కేజీ ధాన్యాల పిండి, ఈ మూడింటిని కలిపి 48 గంటల పాటు నీడలో మురగబెట్టాలి. ఆ తరువాత వాటిని పొలంలో ఎరువుగా ఉపయోగించుకోవాలి. 1 ఎకరానికి 400 కేజీల ఘనజీవామృతం అవసరమవుతుంది. పొలానికి నాట్లు వేసేటప్పుడు ఈ ఘనజీవామృతాన్ని వాడితే భూసారం పెరిగి పంటలు పండటానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయని రైతు చెబుతున్నారు.
మధ్య మధ్యలో ఇలా తయారు చేసుకున్న ఘనజీవామృతాన్ని కొద్దిపాటి ఆవు పేడని కలిపి పొలంలో చల్లితే అందులో మేలు చేసే క్రిముల వలన పంటలు ఎక్కువగా పండడానికి ఉపయోగపడుతుంది. ఇది ఘనజీవామృతం అంటారండి. ఇది 100 కేజీల ఆవు పేడకి, నాటావు పేడకి 1 కేజీ బెల్లము, అంటే 1 కేజీ ద్విదళ ధాన్యాల పిండి, అంటే పెసరపిండి కానీ ఉలవల పిండి కానీ, ఇది బెల్లము. తర్వాత 1 కేజీ ఇది ద్విదళ ధాన్యాల పిండి, కందిపిండి కానీ ఉలవల పిండి, శనగపిండి, పెసరపిండి, అలాంటి ద్విదళ ధాన్యాల పిండిని 100 కేజీల పేడకు కలిపి 48 గంటల పాటు దీన్ని ఇలా నీడలోనే పులియబెట్టి తర్వాత దాన్ని బాగా ఆరబెట్టుకుని ఇది బస్తాల్లో నింపి పెట్టుకుని మనము నాట్లు వేసేటప్పుడు కానీ పంట విత్తేటప్పుడు కానీ భూమిలో అడుగు ఎరువుగా దీన్ని ముందు వాడతామండి. దీంట్లో బ్యాక్టీరియా బాగా డెవలప్ అయ్యి తర్వాత మళ్ళీ మనం ఎప్పుడైతే పొలంలో వేసి విత్తుకుంటామో అక్కడ పొలంలో బాగా అభివృద్ధి చెంది మన పంటలు బాగా బలంగా రావడానికి మంచి ఆస్కారం అనమాట. ఇది ఫస్ట్ మేము ఈ ఆవు పేడతో, అంటే ఇది ఫ్రెష్గా, అంటే పేడ 2 రోజుల్లో ఉంచుకుని లోపే తయారు చేసేసుకోవాలి. దీన్ని ఎక్కువ రోజులు అయినట్లల్లా పేడలో ఉండే బ్యాక్టీరియా వీక్ అయ్యి అంత బలంగా ఉండవు. 2 రోజుల్లో ఫ్రెష్ పేడతో చేసుకుంటే చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇక ద్రవ జీవామృతం విషయానికి వస్తే 10 లీటర్ల గోవు మూత్రం, 10 కేజీల ఆవు పేడ, 1 కేజీ బెల్లం, 1 కేజీ ధాన్యాల పిండి, 1 గుప్పెడు మట్టి, 200 లీటర్ల నీరు మొత్తాన్ని కలియ తిప్పిన తరువాత పొలాల్లో నీరు పారే వాటిలో కలిపితే ఇక రైతు ఆందోళన చెందే పరిస్థితి ఉండదని రైతు చెబుతున్నారు. రసాయనిక ఎరువులు వాడి భూసారం ఎంతగానో తగ్గిపోతోంది. రానున్న రోజుల్లో ఇది ఎంతగానో ప్రమాదకరంగా మారే అవకాశాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ప్రతి రైతు రసాయన ఎరువులను వీడి ఘన ద్రవ జీవామృతాలతో వ్యవసాయం చెయ్యాలని వ్యవసాయ శాఖ అధికారులు సూచిస్తున్నారు. ఇది 200 లీటర్స్కి 1 ఎకరాకి కావాలంటే 200 లీటర్ల నీళ్లు, 10 కేజీల ఆవు పేడ, 10 లీటర్ల గోమూత్రం, 1 కేజీ బెల్లం, కేజీ ద్విదళం పిండి, ఏదైనా కానీ పెసరపిండి కానీ కందిపిండి కానీ ఏదైనా ద్విదళం పిండి, కొంచెం గట్టుమట్టి వేసి కలియబెట్టి మొత్తం ఒక 48 గంటల వరకు పొద్దున్న సాయంత్రం సవ్యదశలో కలియబెడుతూ పెట్టుకున్న తర్వాత 48 గంటల తర్వాత పొలంలో 1 ఎకరాకి ఇది నీళ్లు పారే దాంట్లో వదిలేయాలి. వదిలేస్తే మంచి బలం కూడా, చేనుకి బలం బాగుంటుంది. 10 రోజులకు ఒకసారి చేయాలని. తనతో పాటు ప్రతి రైతు సేంద్రియ వ్యవసాయానికి మొగ్గు చూపాలని, దాని వలన ఎన్నో లాభాలు ఉంటాయని రైతు కృష్ణ చెబుతున్నారు. ఎరువులు విపరీతంగా వాడి భూసారం అంతా తగ్గిపోతూ వస్తుంది కాబట్టి ఆ భూసారాన్ని, అంటే భూమిలో ఉండే సేంద్రియ కర్బనాన్ని బాగా పెంచుకోవాలంటే ఆవు పేడ ఆవు మూత్రం చాలా ఉపయోగపడతాయి. అలాగే భూమిలో ఉండే సూక్ష్మజీవులు, మనకు మేలు చేసే సూక్ష్మజీవులు బాగా అభివృద్ధి చెందాలంటే ఎక్కువగా ఆవు పేడ ఆవు మూత్రాన్ని వాడితే మన భూమిలో సూక్ష్మజీవులు బాగా అభివృద్ధి చెంది మన పంటలు బాగా పండడానికి అవకాశం ఉంది. కాబట్టి ఆవులను పెంచుకోవడం అనేది చాలా ముందు, నాటావును పెంచుకోవడం రైతు యొక్క ముఖ్యమైన పని అండి. తప్పకుండా ఈ నాటావులను పెంచుకోవాలి. నాటావుల నుంచి వచ్చే మూత్రాన్ని, పేడని వినియోగించుకుంటూ మంచి పంటలు పండించవచ్చు. ఆరోగ్యకరమైన నాణ్యమైన పంటల సాగుకు సేంద్రియ ఎరువులే మేలని చెబుతున్నారు ఈ రైతు. నకిలీలకు, కలుషితాలకు తావు లేకుండా ఆర్గానిక్ విధానాలు పాటిస్తూ సక్సెస్ఫుల్ గా ముందుకు పోతున్నారు. గోవులు పాడి పంటలకే కాకుండా సేంద్రియ ఎరువులకు ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్తున్నారు రైతులు ఆత్మహత్యలు చేసుకోకుండా, అప్పులు కూడా తెచ్చుకోకుండా తమ సేంద్రియ ఎరువుల ద్వారా రసాయనిక ఎరువులను ఉపయోగించకుండా సేంద్రియ ఎరువులు ఉపయోగిస్తే ఉత్పత్తి బాగా వస్తుందని రైతులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ శేఖర్తో లోకేష్, సాక్షి టీవీ, కర్నూలు జిల్లా.